హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్లేస్ ఎక్కడ చూసారా? ఈ ప్లేస్ అండి వైరామరం వెళ్ళే రూట్లో సౌడిదెబ్బలు అనే ఏరియా దగ్గర. అయితే ఈ వీడియో ఎందుకు పెట్టానంటే, ఇక్కడ ఫేమస్ అయిన శివుని ఆలయం ఉందండి. చాలా ప్రసిద్ధిగాంచింది. ప్రతి సంవత్సరం ఇక్కడ జాతర జరుగుద్ది. 3 రోజులు కానీ 5 రోజులు కానీ జరుగుద్ది. ఈ డెకరేషన్ లైటింగ్ చూసారు కదా, ఇదే ఆ శివాలయం ఉండే ఏరియా. నైట్ పూట వీడియో తీశాను, చాలా బాగా వచ్చింది. శివాలయం దగ్గరగా వెళ్తున్నాను అనమాట. నైట్ పూట కదా, మొత్తం శివాలయం చూపించలేకపోతున్నాను. ఎందుకంటే అక్కడ డెకరేషన్ చేసే జనం ఉన్నారు, అందుకని శివాలయం చూపించలేకపోతున్నాను. దాని పక్క నుంచి వెళ్తూ వీడియో తీసాను అనమాట. ఇదే శివాలయం, చూసారు కదా ఎలాగ డెకరేషన్ చేస్తున్నారు, జనం ఉన్నారు ఫుల్గా. అలాగే దాని పక్కన, శివాలయం పక్కన కాలువ అయితే ఉంది. పెద్ద కాలువ, పెద్ద రాతితో ఉంటుంది. వర్షాకాలం అయితే ఫుల్గా ఉంటుంది కాలువ. ఇది మార్నింగ్ టైంలో తీసాను, చూసారు కదా. షాప్స్, ఇక్కడ 3 రోజులు జాతర జరుగుద్ది. అందుకని ఎక్కడెక్కడి నుంచో జాతరకి జనం వస్తారు కాబట్టి షాప్స్ ఉంటాయి. ఫ్రూట్స్, అలాగే బొమ్మలు, ఫ్యాన్సీ ఐటమ్స్, రకరకాల వస్తువులు అయితే ఇక్కడ అమ్ముతారు 3 రోజులు కూడా. అంతేకాదు ఇక్కడ ప్రొజెక్టర్తో సినిమాలు కూడా వేస్తారు. అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. లోకల్ డ్యాన్సెస్ చేస్తారు. ఇదిగోనండి, ఇదే పెద్ద రాయి, చాలా హైట్గా ఉంటుందన్నమాట. ఎండాకాలం కాబట్టి పెద్దగా వాటర్ లేదు. చూసారు కదా, జనం స్నానాలు చేయడానికి, అలాగే స్నానాలు చేసి ఇంటి నుంచి వచ్చి శివుని దర్శనం చేసుకోవడానికి వచ్చిన జనం ఎలా ఉన్నారో చూస్తున్నారు కదా. నేనైతే ఇప్పుడు అటు సైడ్ వాటర్ అయితే ఉంది, అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. ఫుల్గా వాటర్ వస్తుంది. రండి, మీకు వాటర్ చూపిస్తాను. స్నానాలు చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. చూసారు కదా, ఎంత పెద్ద రాయి, చాలా టైం పట్టింది నడవడానికి. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే తప్పకుండా విజిట్ చేయండి. సౌటిదిబ్బల నుంచి కొంచెం లోపలికి రావాలి. ఏరియా అయితే, పేరైతే అంత గుర్తులేదు, కానీ చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. చూసారు కదా వాటర్, ఎండాకాలం ఈ జాతర 3 days జరుగుద్ది. చూసారు కదా వాటర్ ఫాల్స్, అదిగో చాలా బాగా వెళ్తుంది, ఫోర్స్గా పడుతుంది. వర్షాకాలం అయితే ఇంకా ఎక్కువగా ఉంటుందండి వాటర్. ఎండాకాలం కాబట్టి చల్ల చల్లగా బాగుంది. నేనైతే స్నానానికి దిగిపోయాను వాటర్ చూడగానే. ఇప్పుడు మీకు శివాలయం చూపిస్తున్నాను, చూస్తున్నారు కదా. ఎవరూ లేరు, ఒక పెద్ద ఆమె అయితే ఉంది. కెమెరా పట్టుకొని ఫోన్ పట్టుకొని వెళ్తున్నాను, చూసి ఏమైనా అంటుందేమో అని భయం వేసింది. చూసారు కదా, ఒక్క ఆమె ఉన్నారు. చాలా ప్రసిద్ధిగాంచిన శివాలయం. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే తప్పక విజిట్ చేయండి, మర్చిపోవద్దు.